సమాజంలో అలాంటి వారు ఉన్నారనే ఈ వచనం మనకు కనబడుతుంది. ప్రియమైన వారు ఎంతమంది చెప్పండి, ఎంతమంది యవన కాలములోనే వివాహం అవుతున్న వారే, వివాహము అవ్వలేని వారిని పక్కన పెట్టండి, వివాహం అవుతున్న వారినే 2-3 కుర్రోళ్ళు కూర్చుని మాట్లాడాలి వాళ్ళ దగ్గర. ఎంతమంది 2-3 కూర్చుని మాట్లాడితే కానీ తృప్తి ఉండదు. ఎందుకంటే సమాజంలో చాలా మంది దిగజారే స్థితిలో బ్రతుకుతున్నారు. భయము, భక్తి, వాక్య జ్ఞానము, దేవుని పట్ల భయం నీకు ఉందా? లేదు. నీకు లేకపోవడం బట్టే నీ ఇష్టాసారంగా నువ్వు బ్రతుకుతున్నావు. నేను అడిగేవారు లేరు. ఎందుకంటే కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే అమాయకత్వంగా ఉంటారు. అంటే వారికి ఏమీ తెలియని స్థితిలో ఉంటారు. అలా ఉండడం బట్టి లోకము చేసి ఏమంటే ఎప్పుడైనా సరే ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైనా వివాహం అవ్విన తర్వాత ఏ పురుషుడికి కూడా అసలు అవకాశాన్నే ఇవ్వకూడదు. ఎందుకంటారా? వాక్యాన్ని మీకు చూపి